ఎవ్రీవన్. పెర్త్ టెస్ట్‌లో టీమిండియా అద్భుతంగా ఆడుతుంది. ఫస్ట్ డే ఆటలో మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాని కట్టడి చేయగా, సెకండ్ డే మన ఓపెనర్లు ముఖ్యంగా మన బ్యాట్స్‌మెన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి టీమిండియాకు ఒక మంచి లీడ్ ఇచ్చిర్రు. టీమిండియాను భారీ ఆధిక్యం ఇచ్చే దిశగా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫస్ట్ డే గేమ్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియా తరఫున హీరో కాగా, సెకండ్ డే గేమ్‌లో కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ హీరోలయ్యారు. వీరి దెబ్బకు 20 ఏండ్ల రికార్డు ఒకటి, 38 ఏండ్ల రికార్డు ఒకటి. ఈ 2 రికార్డులు కూడా బద్దలైనయి కంటే ఈ 2 రికార్డులను అంటే 20 ఏండ్ల రికార్డును, 38 ఏండ్ల రికార్డును యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ తిరగరాసిరనే చెప్పుకోవాలి. ఇక ఓవరాల్‌గా ఈ సెకండ్ డే గేమ్‌లో 7 రికార్డులు నమోదైనాయి. అలాగే ఈ రెండో రోజు ఆట ముగిసే సమయానికి పెర్త్ టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించిందని చెప్పుకోవాలి. థర్డ్ డే కూడా మనం ఇలాగే ఆడితే పెర్త్ టెస్ట్ విజయం మనకు లాంఛనమని చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఈ రెండో రోజు మ్యాచ్ ఎలా జరిగిందనే అంశం గురించి మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా 7 వికెట్ల నష్టానికి 67 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాకు రెండో రోజు కూడా కష్టాలు తప్పలేదు. జస్ప్రీత్ బుమ్రా తన స్పెల్ మొదటి బంతికే వికెట్ తీసిండు. ఆ వెంటనే హర్షిత్ రాణా మరో వికెట్ తీసిండు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ కాస్త ఇబ్బంది పెట్టిండు. హ్యాజిల్ వుడ్‌తో కలిసి చివరి వికెట్‌కు 27 పరుగుల ఒక మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పిండు. ఎట్లా అంటే అతను మన బౌలర్ల సహనాన్ని పరీక్షించిండు. వికెట్ పడనీయకుండా అడ్డుకున్నాడు. మొత్తంగా అతను 100 లోపే ఆల్అవుట్ అవుతుందనుకున్న ఆస్ట్రేలియా స్కోర్ బోర్డ్‌ను 100 దాటించిండు. మొత్తంగా ఇంకొక ఓవర్ అయితే లంచ్ బ్రేక్‌కు వెళ్తారనంగా చివరి ఓవర్‌లో అంటే ఫస్ట్ సెషన్ చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా మిచెల్ స్టార్క్‌ను అవుట్ చేసిండు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మన టీమిండియా 150 పరుగులకే ఆల్అవుట్ అయిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఒక కీలక ఆధిక్యం లభించింది. దీంతో 46 పరుగుల లీడ్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను టీమిండియా స్టార్ట్ చేసింది ఆఫ్టర్ లంచ్. అయితే ఆ తర్వాత మన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరైతే ఒక అద్భుత ఆరంభాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి. ఇద్దరు కలిసి అజేయంగా సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సెకండ్ సెషన్లో వీళ్ళిద్దరు కూడా అద్భుతంగా ఆడారు. ఆచితూచి ఆడారు. తొందరపడకుండా నిదానంగా ఆడి వికెట్లు కోల్పోకుండా చాలా జాగ్రత్త ఆడారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అయితే సాధారణంగా మనకు దూకుడు ఆడుతుంటాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితులకు బట్టి పరిస్థితులకు అనుకూలంగా తన గేమ్ను మార్చుకొని నిదానంగా ఆడిండు. దీంతో టీ విరామ సమయానికి అంటే సెకండ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు ఇండియా. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 84 పరుగులు చేసింది. ఆఫ్టర్ టీ బ్రేక్ అంటే థర్డ్ సెషన్లో కూడా టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కూడా ఆస్ట్రేలియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నారు. దీంతో వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి ప్యాట్ కమిన్స్ ఎంతమంది బౌలర్ తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. స్పిన్నర్ నాథన్ లయన్ తీసుకొచ్చిండు. వాళ్ళ పార్ట్ టైం పేసర్ అయిన లభిషన్ను తీసుకొచ్చిండు. కానీ ఎవరికి కూడా వికెట్ అయితే దక్కలేదు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జైస్వాల్కి ఇది 9వ హాఫ్ సెంచరీ కాక టెస్టుల్లో రాహుల్కి ఇది 16వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలోనే ఇండియా స్కోర్ 150 పరుగులు కూడా దాటింది. మన ఫస్ట్ ఇన్నింగ్స్లో 150కి ఆల్అవుట్ అయినాయి. కానీ ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఇంకా ఒక వికెట్ కూడా కోల్పోలేదు. ఓవరాల్‌గా రెండో రోజు ఆట ముగిసే సమయానికి కూడా టీమిండియా వికెట్ కోల్పోలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక వికెట్ కూడా కోల్పోకుండా భారత జట్టు 172 పరుగులు చేసింది. 51 ఓవర్ల బ్యాటింగ్ చేసిన మనం సెకండ్ డే. ప్రస్తుతం క్రీజ్లో యశస్వి జైస్వాల్ 193 బంతులు ఎదుర్కొని 90 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ 146 బంతులు ఎదుర్కొని 62 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్లో 7-8 4 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక అలాగే రాహుల్ ఇన్నింగ్స్లో 4 4 ఉన్నాయి. ప్రస్తుతం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుంటే ప్రస్తుతం ఆస్ట్రేలియాపై టీమిండియా 218 పరుగుల ఒక భారీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా ఆస్ట్రేలియా ముందు టీమిండియా ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా అయితే సాగుతుంది. ఈ మ్యాచ్లో నమోదైన రికార్డులు, ఆ 7 రికార్డుల గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మ్యాచ్లో మన ఓపెనర్లు ఇద్దరు కూడా 100+ పార్ట్నర్షిప్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో 2004 తర్వాత అంటే మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో మా టెస్టులో భారత ఓపెనింగ్ జోడీ 100+ పార్ట్నర్షిప్ కొట్టిందంట. అంటే ఈ లెక్కన మన వాళ్ళు 20 ఏళ్ల చరిత్రను కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ తిరగరాశారని చెప్పాలి. అలాగే ఈ ఇన్నింగ్స్లో ఈ ఓపెనర్ ఇద్దరు రాహుల్ అండ్ జైస్వాల్ వీరిద్దరు కూడా 50+ స్కోర్లు చేశారు. అయితే చివరగా ఆస్ట్రేలియాలో మన టీం పర్యటించినప్పుడు మన ఓపెనర్లు ఇద్దరు 50+ స్కోర్లు చేసి దాదాపు 38 ఏళ్ళు అయిందంట. అంటే చివరగా 1986లో అప్పటి మన ఓపెనర్లు అయిన సునీల్ గవాస్కర్ అండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ వీళ్ళిద్దరు కూడా అప్పుడు 50+ స్కోర్లు చేసినట్ట.
ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు భారత ఓపెనర్లు 50+ స్కోర్లు చేయడం మళ్ళీ ఇదేనట. అంటే 38 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ఫీట్ను మన వాళ్ళైతే సాధించారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ ఒక అద్భుతమైన 6 కొట్టిండు. దీంతో ఈ క్యాలెండర్ ఇయర్లో యశస్వి జైస్వాల్ 34 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లం పేరు మీద ఉన్న 34 సిక్స్ల రికార్డును యశస్వి జైస్వాల్ బ్రేక్ చేసిండు. 2014లో మెక్కల్లం 33 సిక్స్లు కొట్టింది. ఇప్పటి వరకు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు కొట్టిన రికార్డ్ అతని పేరు మీదే ఉంది. తాజాగా 10 ఏళ్ల తర్వాత 34 సిక్స్లతోని యశస్వి జైస్వాల్ అయితే ఆ రికార్డును బ్రేక్ చేసిండు. అలాగే ఈ ఇన్నింగ్స్లో చేసిన 50+ స్కోర్ ఈ ఇయర్లో టెస్టుల్లో యశస్వి జైస్వాల్కు 10వ 50+ స్కోర్. దీంతో ఈ 2024 సంవత్సరంలో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్గా కూడా యశస్వి జైస్వాల్ రికార్డు నెలకొల్పిండు. ఈ క్రమంలో రూట్ 2 పేరు మీద ఉన్న 9 50+ స్కోర్ల రికార్డును జైస్వాల్ అయితే బ్రేక్ చేసిండు. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మన ఓపెనర్లు ఇద్దరు ఇప్పటికే అజేయంగా 50 ఓవర్లకు పైగా ఆడేస్తారు. ఈ సంగతి మనకు తెలిసిందే. అయితే 2010 తర్వాత ఆస్ట్రేలియాలో ఒక ఓపెనింగ్ జోడీ అజేయంగా 50కి పైగా ఓవర్లు ఆడడం ఇదే మొదటిసారంట. అంటే 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇది జరిగింది. ఆ రికార్డును మన భారత ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహులే నెలకొల్పడం గమనార్హం. ఇక్కడ కేఎల్ రాహుల్ ఒక రికార్డు నెలకొల్పిండు. అదేంటంటే 2000వ సంవత్సరం నుంచి తీసుకుంటే సేనా కంట్రీస్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాల్లో ఓపెనింగ్లో అత్యధిక 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్యాటర్గా కేఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పిండు. అలాగే మన టీమిండియా తరఫున విదేశాల్లో ఎక్కువ ఇతర బ్యాటర్లతో 100+ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన బ్యాటర్గా కూడా కేఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పిండు. అంటే 2021లో 2 సార్లు, ఆ తర్వాత 2024 అంటే ఇప్పుడు మొత్తంగా 3 సార్లు డిఫరెంట్ బ్యాటర్స్తోని రాహుల్ 100+ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం నెలకొల్పింది. 2021లో సెంచురియన్లో ఒకసారి మయాంక్ అగర్వాల్తో కలిసి 100+ ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చిండు. అది సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లో. అదే సంవత్సరం లార్డ్స్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్లో 100+ భాగస్వామ్యం ఇచ్చిండు రాహుల్. తాజాగా ఇప్పుడు అంటే 3 సార్లు ఇలా ఎక్కువ సార్లు ఇచ్చిన ఓపెనింగ్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పిండు. మొత్తంగా చూసుకుంటే అయితే పెర్త్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించిందని చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్లో 3వ రోజు ఆట ఎలా ఉంటుందనేది కీలకమని చెప్పుకోవాలి. అయితే 3వ రోజు గేమ్ ఎలా ఉంటే బాగుంటుంది, అయితే 3వ రోజు మన ఆటగాళ్ళు ఎలా ఆడితే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.